ఇవాళ మన వీడియోలో వచ్చేసి బియ్యం పిండితో రొట్టె చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్కువగా అయితే విలేజ్లో చేసుకొని తింటారు కదండి. ఇది చాలా బలం అండి ఇది చేసుకొని తింటే. సో అందరికైతే చేయడం రాదు ఇది. సో ఇప్పుడైతే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ నేను చెప్పే కొలతల్లో తీసేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం అండి, బియ్యం రొట్టె ఎలా చేసుకోవాలో అయితే నేను చేసి చూపిస్తున్నాను, చూసేయండి. దానికి వచ్చేసి నేనైతే ఒక 1/2 kg బియ్యం పిండి అయితే నేను తీసుకున్నాను, రైస్ ఫ్లోరు. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. సో దానికి వచ్చేసి రైస్ ఫ్లోర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ కావాలి. దీనికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత దానిని స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. నీళ్ళు అయితే మరగాలండి, అలా అయితేనే రొట్టె చాలా బాగా వస్తుంది. సో ఇలా మరగాలి, అలాగే సాల్ట్ అంతా అందులో కరిగిపోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న పిండిలో అయితే ఈ వేడి నీళ్ళని అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా అయితే కలిపేసుకోవాలి. అది కొంచెం చల్లారగానే మనం చేతితో అదుముతూ ఒక 10 minutes పాటు పిండిని అయితే కలిపేసుకోవాలండి. పిండి ఎంత బాగా నానితే రొట్టె అనేది అంత బాగా వస్తుంది. సో మీరు తీసుకున్న వేడి నీళ్ళు సరిపోకపోతే కొన్ని చన్నీళ్ళు పోసుకుంటూ కూడా కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రొట్టె చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకోండి. నేను ఇప్పుడు ఈ రొట్టె చేసుకోవడానికి ఇలాంటి ఒక కవర్ అయితే నేను తీసుకున్నాను. కొందరు పిండితో అయినా చేసిస్తారు కవర్ లేకుండా. సో నేనైతే ఈజీగా రావడానికి అని చెప్పేసి కవర్పై చేసి చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ఇప్పుడైతే మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం తీసుకొని, ఇప్పుడు మనం తీసుకున్న కవర్ అయితే ఉంది కదా, ఆ కవర్ కింద కొంచెం ఇట్లా రైస్ ఫ్లోర్ పోసుకోండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు కవర్ అనేది ఇలా తిరుగుతూ ఉండాలి. సో ఈజీగా తిరుగుతుంది. కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ అయితే చేతికి అప్లై చేసేసుకొని మనం తీసుకున్న కవర్కి కూడా బాగా అప్లై చేసేయండి. అలాగే చపాతీ కర్ర ఉంటుంది కదా, సో దానికి కూడా అప్లై చేసేసేయండి, అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని కవర్పై పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేయండి. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చపాతీ కర్రను అయితే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అనుకుంటూ రావాలి. ఎక్కువగా అయితే ప్రెస్ చేయొద్దండి, నార్మల్గా ప్రెస్ చేస్తూ ఇలా బ్యాక్ సైడ్ అనుకుంటూ రావాలి. అలా అయితే రొట్టె చాలా బాగా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బ్యాక్ సైడ్ అనుకుంటూ రావాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది రొట్టె. ఇప్పుడైతే మనం పెట్టుకున్న ప్యాన్ అయితే హీట్ అయిందండి. దానిపైన ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న రొట్టె ఏదైతే ఉందో దానిపైన వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత దాన్ని కదపకూడదండి, ఒక 2 minutes అలాగే ఉండాలి. ఆ లోపు నెక్స్ట్ బ్యాచ్ కింద ఇంకో రొట్టె చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఈ లోపు అయితే రొట్టె చూడండి బాగా కాలిపోయింది. రెండో సైడ్ అయితే టర్న్ చేయండి. ఇదైతే చాలా స్లోగానే కాలుతుందండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా అయితే కాలాలన్నమాట రొట్టె, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంత సింపుల్గా చేసుకునే రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా అయితే వచ్చాయో, చాలా బాగుంటాయండి. పిల్లలకు అయితే చాలా బలంగా కూడా ఉంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.